మరి రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ చూస్తేనే వారం రోజులు వెంటాడుద్ది. ఆ, ఈ రోజుకు ఒక శవాన్ని పూర్తి చేస్తుంటే పైగా లెక్క కూడా చెప్తున్నారు, ఆ. వందలాది శవాలు అని. ఎలా ఉంటుంది? కొంతమంది 100 అంటున్నారు, కొంతమంది 300, ఎవరికి నచ్చిన ఫిగర్ వాళ్ళు రాస్తున్నారు. బట్ వందల సంఖ్యలో ఉన్నాయి అని అతను చెప్తున్నాడు. అయితే వాటన్నిటి యొక్క ఆత్మలకి దహన సంస్కారాలు అనేటువంటివి ఏవీ లేవు. అవును. కేవలము పూడ్చిపెట్టడము లేదా కాల్చేయడము. కాల్చే అంత వ్యవధి లేకపోతే పూడ్చిపెట్టడము. పూడ్చిపెడితే తేడాలు వస్తాయి అనుకుంటే కాల్చేయడము. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగి ఉంటుంది. అది ఇంకా బయటికి రావాలి పూర్తి న్యూస్, ఏది చేశాడు అనేది. ఎప్పుడైతే ఒక జీవికి, ఈ ముఖ్యంగా మానవాక ఆకృతిలో పుట్టినటువంటి జీవికి మన కర్మ సిద్ధాంతం ప్రకారము మరణానంతరము శ్రాద్ధ కర్మలు కనుక చెయ్యకపోతే ఆ సోల్ ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది. ఉత్తర లోకాలకి వెళ్ళదు, ఉత్తమ గతులు లభించవు. అప్పుడు ఏమవుతుంది? రామోజీ ఫిలిం సిటీ వెనకాల శ్మశానంలో ఎలా తిరుగుతున్నాయి, అలా అని పిలుస్తున్నాయి, అలాగా సంచరిస్తూ ఉంటాయి. సో ఇతన్ని కూడా అలా వేధిస్తున్నాయిట ఆ సోల్స్ అన్ని. ఆ వేదన భరించలేక ఎలాగా మానవ జన్మెత్తాక చచ్చిపోవాల్సింది. ఏ జన్మెత్తినా పుట్టినవాడు గిట్టక మానడు. సో ఏదో ఒక రోజుకి మరణం తథ్యం కాబట్టి ఈ రోజు క్షణక్షణం చచ్చే కంటే జరిగినది లోకానికి చెప్పి లోకోపకారం చేయాలి. నేను ఇంతటి పాతకానికి ఒడిగట్టిన వాళ్ళకి సహకరించాను, ఇది నా తప్పు, నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, నన్ను రక్షించే వాళ్ళు లేరు అనే అధైర్యంతో భయభ్రాంతులకి లొంగి లేదా ధనాశకు లొంగి ఏదైతే అంటే దురదృష్టవశాత్తు ఇటువంటి కార్యక్రమానికి అతను వినియోగపడ్డాడు. కాబట్టి ఇక మీదట ఎలాగా చచ్చేవాడిని ఒక్కసారిగా చచ్చిపోదాము, ఉరిశిక్ష వేస్తే వేయని పోలీసులు, బట్ లోకానికి మాత్రము మేలు చెయ్యాలి, ఈ జరుగుతున్న దారుణాలు వెలుగులోకి తేవాలి అని నిర్ణయించుకొని అతను బయటకు వచ్చి ధైర్యంగా కొన్ని ఆధారాలతో సహా వచ్చి పోలీసుల సమక్షంలో కూర్చొని విత్ సమ్ అడ్వకేట్స్ హీ కేమ్. కొన్ని బోన్స్ కూడా తెచ్చాడు. అదేనండి, ఆధారాలు తీసుకొచ్చి వాళ్ళకి చెప్పాడు. మరి లేకపోతే పిచ్చోడు అది ఇది అని కేసులు కొట్టించేస్తారు కదా. ఏమో ₹1 అలా వెదజల్లారంటే ఎంతటివైనా సరే సమస్య పోతాయి. ధనమూలం ఇదం జగత్ అన్నారు. ఈ ధనానికి లొంగని వాడు ఎవడంటే కోటికి ఒక్కడు ఉంటాడు. కోట్లు చూస్తే మొత్తము చచ్చిపోవడానికి 5,000 ఇస్తే ప్రాణాలు తీసే వాళ్ళు ఉన్నారు మన లోకంలో, మన దేశంలోనే కాదు ప్రపంచంలో. అటువంటి నీచ కలికాలంలో మనము పుట్టినందుకు ఒక పక్కన బాధపడుతున్నాను నేను. ఇటువంటి దుర్మార్గాల గురించి మాట్లాడవలసి వచ్చినందుకు ఇంకా బాధగా ఉంది. అయినా కూడా అవేర్నెస్ కోసము, జనాలకి తెలియడం కోసం, తెలియపరచడం కోసము ఇటువంటి వార్తల్ని మనము చర్చించక తప్పదు. అందులో భాగంగా ఈ రోజున మనం మాట్లాడుతున్నాము. అంతేగాని అన్యథా భావించకండి. వ్యూస్ కోసమో ఇంకా మా ఛానల్ డెవలప్మెంట్ కోసమో కాదు. కేవలము ప్రజల్లో మార్పు రావాలి, ఆలోచన విధానంలో మార్పు రావాలి, ప్రభుత్వాల్లో కదలిక రావాలి. ఇటువంటి దుర్మార్గాన్ని అరికట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్, ఆ యొక్క కర్ణాటక స్టేట్ గవర్నమెంట్, అక్కడ ఉన్న న్యాయం చట్టము కదిలి రావాలి. వీలైనంత వేగంగా ఎవరైతే దీని వెనకాల, ఈ రాకెట్ వెనకాల ఉన్నారో వాళ్ళు ఎంతటి గొప్ప వాళ్ళైనా సరే, ఎంతటి ధనవంతులైనా సరే, వాళ్ళు శిక్షార్హులు. వాళ్ళని వెతికి పట్టుకొని వాళ్ళని పబ్లిక్ అందరికీ వీలైతే తెలిసే విధంగా శిక్షిస్తే మరొకడు ఇటువంటి దుర్మార్గపు వ్యాపారానికి సాహసించడు అని ఒక అభిప్రాయంతో నేను అలా భావిస్తూ మాట్లాడుతున్నానండి. ఇది లోకంలో ప్రపంచం అంతమవుతుంది అన్న మాట చాలా మంది మాట్లాడుతున్నారు కదా. ప్రపంచం అంతము అంటే మిన్నుమిరికి మీద పడదు, భూమి లేచి ఆకాశంలోకి వెళ్ళిపోదు, మొత్తం భూగోళం ఇలా రౌండ్ తిరిగి ఎటో ఆకాశంలోకి వెళ్ళిపోదు. ఇక్కడే చేసిన తప్పులకి శిక్షలు ఇక్కడే ఉంటాయి. దొరకనంత వరకు దొర, దొరికితే దొంగ. గుర్తుపెట్టుకోండి.
తప్పులు చేసే వాళ్ళందరికీ చెప్తున్నాను. ఇకపోతే అనన్య భట్ కానీ సౌజన్య కానీ ఇంకా ఎవరైనా ఆ తల్లి నిన్న మీరు చూస్తే అప్పుడు ఎప్పుడో కూడా వచ్చిందట, నా కూతురు అండి ఇలా 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 ఇక్కడికి వచ్చిన తర్వాతే మిస్ అయింది, ఎవరిని అడిగినా ఇక్కడ మిస్ అయిందనే చెబుతున్నారు. మేము అన్ని ఎంక్వైరీలు చేసుకున్నా లాస్ట్ చూపు ఇక్కడ దాకే వస్తుంది. కొంచెం అని అడిగితే ఆవిడ్ని తీసుకెళ్లి కట్టేసి కొట్టి నిన్ను కూడా ముక్కలు ముక్కలు చేస్తాము, ఎవడికి చెప్పక అని చెప్పేసి ఆవిడ్ని తోసేశారు. ఎందుకు వచ్చిన గొడవలని బిక్కుబిక్కుమంటూ కొన్నాళ్ళు బతికింది. ఇప్పుడు ఈ పారిశుద్ధ కార్మికుడు వచ్చి కంప్లైంట్ పెట్టగానే ఆవిడ మళ్ళీ వచ్చింది పాపం. ఇప్పుడైనా నా కూతురువి జస్ట్ ఆ ఎముకో ఏదో ఒకటి ఉంటే నాకు ఇచ్చేయండి. ఆవిడ ఒక్క కాదండి, ఇప్పుడు పిల్లల తల్లుల్ని ఎవరైతే వాళ్ళ కుటుంబంలో ఈ దేవాలయం దగ్గర మిస్ అయిపోయినటువంటి స్త్రీల యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో ఒక్కొక్కరుగా అందరూ వస్తారు బయటికి. బ్యాగ్ తో పాటు మిస్ అయిన పాప పేరెంట్స్ అందరూ వస్తారు. ఇప్పుడు ఆధారం లేక అందరికి జస్ట్ మిస్సింగ్ అని కంప్లైంట్లు ఇచ్చారు, దానికి ఏదో పోలీసులు సమాధానం చెప్పి పంపించేస్తున్నారు. మరి పోలీస్ శాఖలో ఎవరు వీళ్ళకి సహకరిస్తున్నారు అనేది కూడా ఇప్పుడు బయటికి రావాలి. ఎందుకంటే నిజ నిర్ధారణ చేసి ఆచూకీ తెలుసుకోవాల్సినటువంటి పోలీస్ శాఖ అక్కడ వీళ్ళకి సహకరించందే ఇన్ని నేరాలు వాళ్ళు చేయగలుగుతారా, ఈ సందేహం ఉంటుంది కదా. కనీసము ఈ 300 మందో 200 మందో 100 మందో 500 మందో ఎవరినైతే వీళ్ళు మిస్ చేసుకున్నారో వాళ్ళ తాలూకు కుటుంబ సభ్యులు కంప్లైంట్లు ఇచ్చి ఉంటారు కదా, వెతికి ఉంటారు కదా. మరి వాళ్ళకి పోలీస్ శాఖ వారే సమాధానం చెప్పాలి కదా. అప్పుడే తాత్కాలికంగా ఏ నదిలో పడిపోయిందో, ఎటు మిస్ అయిపోయిందో, ఎవరితో లేచిపోయారో అని ఇలా సమాధానాలు చెప్పుంటారు. ఇంకా వెతకలేదు, ఇంకా దొరకలేదు, మేము వెతుకుతూనే ఉన్నాము, మాకు ఇదొకటే పని, అయినా మేము కంప్లైంట్ ఇచ్చారుగా చూస్తాము, ఇలా ఏవో సమాధానాలు చెప్తూ ఉంటారు. మరి ఈ 20 years స్పాన్లో 1995 నుంచి 25 వరకు, అంటే దాదాపు 95, 2005, 2015, 25 అంటే 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల్లో వాళ్ళు ఇంకా లెక్క సరిగ్గా తేలేక మనకు క్లియర్గా తెలుస్తుంది. పారిశుద్ధ కార్మికుడి వరకే ఆ లెక్క. అతను పని మానేసి కూడా ఇప్పుడు ఇన్నేళ్ళు అవుతుంది. ఇంకా ఈ రాకెట్ ఇవాళ కదా బయటపడింది. ఈ 10 ఏళ్లలో ఇంకే కొత్త కార్మికుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళందరినీ కూడా పట్టుకోవాలి, వాళ్ళందరినీ కూడా విచారించాలి. అప్పుడు ఎన్ని వేల సంఖ్యలో జనం మాయమయ్యారు అనే అసలు సంఖ్య తెలుస్తుందండి. ఇది మానవ జాతికే చాలా భీతిని కలిగించేటువంటి అంశం. రేపు ఇంతకంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల వెళ్ళాలన్నా భయపడతారు, లేదా ఇంకో చోటకి వెళ్ళాలన్నా భయపడతారు, భక్తులు దేవాలయాలకు వెళ్ళాలంటే భయపడతారు, పేషెంట్లు ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్ అలాంటి ప్రభుత్వ హాస్పిటల్స్కి వెళ్ళాలంటే భయపడతారు. ఇటువంటి రాకెట్లని వెంటనే నిరోధించాలండి. దీనికి సెంట్రల్ గవర్నమెంటే కదిలి రావాలి, తప్పదు. స్పెషల్గా సిబిఐ ఎంక్వైరీ వేసి ప్రత్యేక సిట్ ఒకటి ఏర్పాటు చేసి ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ వహించాలి. ప్రపంచంలో ఉన్న ఎవరికైనా సరే ఇటువంటి దుర్గతి పట్టకూడదు. బతికి ఉండంగా వాళ్ళని మాయ చేసి, మోసగించి, మానభంగం చేసి, చంపేసి, శరీర అవయవాల్ని దోచుకొని శవాల్ని అంతుబట్టకుండా మాయం చేసేసేటువంటి ఈ దుశ్చర్యకి అడ్డుకట్ట వెయ్యాలి. ఇటువంటివి పునరావృతం కాకుండా కాపాడాలి. లేకపోతే మానవాళి మనుగడకి చాలా ప్రమాదం అండి. ఇది కర్ణాటక రాష్ట్రం సమస్య కాదండి, యావత్ భారతదేశానికే ఇది మాయని మచ్చగా ఉంటుంది. అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తారు కదా, అందుకే అంటున్నాను, మన దేశానికి కూడా ఇది అరిష్ట కార్యక్రమము, దుష్ట కార్యక్రమము, దేశానికే బ్యాడ్ నేమ్ వచ్చేటువంటి ఒక దుశ్చర్యలు ఇవి. ఈ మానవ అవయవాల్ని అమ్ముకునేటువంటి నీచాదముల్ని కఠినాతి కఠినంగా శిక్షించండి. వాళ్ళెవరు అనేది పట్టుకోండి, తెలుసుకోండి, ప్రజలకి ధైర్యం చెప్పండి.
ఇవన్నీ చేయవలసింది ప్రభుత్వమేనండి. ప్రభుత్వాన్నే మనము వేడుకోవాలి. ఎందుకంటే సర్వశక్తిమంతులు, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు. శోచనీయం ఏమిటంటే ఆ రాష్ట్రంలో కొందరు రాజకీయ నాయకులు కూడా ఈ దుశ్చర్య వెనకాల హస్తము ఉందట. అది వినడానికి కూడా చాలా బాధగా ఉంది. మరి అంత చచ్చిపోతారా డబ్బు కోసం? మీరు చంపేస్తారా మనుషుల్ని? ఛీ! మీరు ఎందుకు పుట్టారయ్యా? ఆలోచించండి. మీకంటే ఒక స్కావెంజర్ కోటి రెట్లు బెటరు. వాడిలోని మానవత్వము ఎలాగా చస్తాం కదా అని మేలుకుంది. అందుకే ఈ రోజున పోలీసుల ముందుకి ఈ కేసు ఉంది. ఏమైనా వీలైనంత త్వరగా నేరస్తులు ఎవరు, ఈ నేరాలు ఎందుకు చేస్తున్నారు, వీళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎన్ని దేశాలకి ఈ నేరస్తులకి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి ఇటువంటి బిజినెస్లో అనేటువంటిది నిగ్గు తేల్చాలి. అందుకు మన సెంట్రల్ గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్ అతి త్వరగా చర్యలు తీసుకోవాలి, తగిన చర్యలు అని కోరుకుందాం.